క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే సమస్తము కూడా మేలు కలుగుటకే ఉంటున్నది అనమాట. ఈ యొక్క సమయంలో ఎందరో వ్యక్తులు ఈ యొక్క యాక్సిడెంట్ల ద్వారాను, అదేవిధంగా ఈ యొక్క అపాయమును, దేవుడు ఉంటే ఈ యొక్క అపాయం నుంచి నన్ను తప్పించి ఉంటాడేమో, దేవుడు లేదు కదా అని అదొక భ్రమ కలిగి జీవిస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క సొల్యూషన్ ఉన్నదనమాట. నువ్వు ఒక గాయము, ఆయన గాయము చేయవాడు ఆయనే, ఆ గాయమును కట్టువాడు ఆయన అని దేవుని వాక్యం చెబుతున్నదనమాట. ప్రతి ఒక్కరు కూడా సమస్తమును సమకూడి జరుగుతున్నది ఆయన లేకుండా ఏది కూడా జరగదనమాట. ఒక తల ఎంట్రుకు కూడా రాలన్న కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తం లేకుండా రాలేదనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎన్ని రోజులు నాకు ఈ యొక్క సమస్యలు, ఎన్ని రోజులు ఈ యొక్క వ్యాధి గుండా, ఈ యొక్క సమస్యల గుండా, ఈ యొక్క బాధల గుండా నేను ఉండడం అని ఈ యొక్క సమయంలో నువ్వు ఉంటున్నావా సహోదరి, సహోదరుడా? ఈ యొక్క సమయంలో దేవుడు నీకే చెబుతున్నాడు, సమస్తమును మేలు కలుగుటకే జరుగుచున్నావని నువ్వు విశ్వసించాలి. దేవా, నాకు ఈ యొక్క దుఃఖము గుండా, ఈ యొక్క వ్యాధిని గుండా, అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల గుండా, ఈ యొక్క శ్రమల గుండా నువ్వు నన్ను తీసుకుని వెళుతున్నావు నైనా. దేవా, ఎప్పుడో ఒక రోజు నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఈ యొక్క శ్రమలు అనేది మనకి ఒక గుణపాఠం లాంటిది. ఒక రోజు నువ్వు ఎప్పుడైతే సుఖంగా నువ్వు జీవించినట్లయితే దేవుని నువ్వు స్తుతించలేవు, ఆరాధించలేవు. ఎప్పుడైతే నువ్వు కష్టం గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళుతుంటున్నావో అప్పుడు నీకు దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఎలా మనతో మాట్లాడతాడన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. చాలామంది సేవకులు మనం చూసినట్లయితే ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బందులు పడి ఒక స్థాయికి వస్తారనమాట. అటువంటి సేవకులను కొంతమంది చూసినట్లయితే ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక స్థాయికి వస్తారు. కొంతమంది సేవకులు అప్పటికప్పుడు వచ్చి, ఎలాగున్నారు వీళ్ళు, ఎలా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఒకప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. కొంతమంది వారిని ఎరిగిన వారికి తెలుసు. కొంతమంది వారిని ఎరగని వారు ఎలా అయితే, వీళ్ళకేముంది, ఇలాగున్నారు, ఇంత పెద్ద మందిరం కట్టి ఉన్నారు, వాళ్ళకేమంతా ఏడొస్తుంది, డబ్బు ఆడొస్తుంది, ఏదో లేని పనులంతా గలిబిలి చేస్తూ ఉంటున్నారు అనమాట. ఆ విధంగా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు, మనము దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే, దేవా, యొక్క సమస్య రాబోచున్నది, యొక్క సమస్యల గుండా నాకు జయించే శక్తిని నువ్వు నాకు దయచేయమని ఎప్పుడైతే నువ్వు కోరతావో దేవుడు మనకి గొప్ప విజయమును, గొప్ప సామర్థ్యమును ఇస్తారని ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న తండ్రి, ప్రేమగలనైనా, కృపగలనైనా, దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మొదలుకొని దేవా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడున్న సమస్తమును మీ యొక్క చిత్తానుసారంగానే జరుగుతున్నదని నేను మాతో కూడా వింటున్నా, ఇక వీడియోను చూస్తాను ప్రతి ఒక్కరితోనూ మీరు విశ్వసిస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్మించి విశ్వసిస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థన విని జవాబించున్నాను. క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.